హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హంజరో అండి. ఈరోజు మన ఛానల్లో ఈ రంజాన్ సీజన్లో హైదరాబాద్లో మంచి రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఇవి అస్సలు మిస్ అవ్వకూడని రెస్టారెంట్స్ అనమాట. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీటిని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేనైతే ఫస్ట్ పిస్తా హౌస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. నాకు హైదరాబాద్లో నచ్చిన ది నెంబర్ 1 అనమాట రెస్టారెంట్ అయితే. ఇది వచ్చేసి పిస్తా హౌస్. నేను గచ్చిబౌలిలో ఉన్న బ్రాంచ్ అయితే షూట్ చేశాను. ఇక్కడ నేను షవర్మా తీసుకున్నాను. అసలు ఈ షవర్మాను కూడా చెప్పేదే లేదు, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిందనమాట. అలాగే ఈ రంజాన్ సీజన్లో స్పెషల్గా మనం ట్రై చేయాల్సింది మటన్ హలీం, అది కూడా పిస్తా హౌస్లోది. నిజంగా ఎన్ని రెస్టారెంట్స్ హలీం తిన్నా సరే నాకు పిస్తా హౌస్ హలీం మాత్రమే నచ్చుద్ది. అండ్ ఎందుకంటే దీంట్లో బిర్యానీ ఫ్లేవర్ అవన్నీ ఉంటాయి కదా దినుసులు, అవంతా ఫ్లేవర్ ఎంత బాగుంటుందో. మీట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. మంచి నెంబర్ 1 మీట్ అయితే యూజ్ చేస్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఈ రంజాన్కి అయితే. అండ్ లోపల మేము ప్లాటర్ తీసుకున్నాము. ఈ ప్లాటర్ అయితే ఈజీగా స్టార్టర్ వరకే తీసాను. ప్లాటర్స్ కూడా ఉంటాయి. ప్లాటర్స్ ఏంటంటే మనకి 4 మెంబర్స్కి ఉంటాయి అన్నమాట. సో దాంట్లో కూడా చాలా ఉంటాయి డిఫరెంట్గా. అండ్ ఇక్కడ నేను ముర్గుమలై కబాబ్ తీసుకున్నాము. ఈ ముర్గుమలై కబాబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా యమ్మీగా చాలా జ్యూసీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీళ్ళ దగ్గర పిస్తా హౌస్లో ప్లాటర్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ రంజాన్ సీజన్కి మాత్రం మంచి ముస్లిం టేస్ట్ కావాలి అంటే మాత్రం మనకి పిస్తా హౌస్ ది నెంబర్ 1 రెస్టారెంట్ అనమాట. అండ్ ఇక్కడే మేము మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇది జఫ్రానీ మటన్ బిర్యానీ అనమాట. ఇదేంటి స్పెషల్ అనుకుంటే జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వుతో చేస్తారు. నిజంగా సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ వచ్చేసి ఇది SVM గ్రాండ్ అనమాట. ఇది మనకి మియాపూర్ బ్రాంచ్లో నేను తీస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ దీంట్లో ఏంటంటే మీకు బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే రెస్టారెంట్ అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. మా అక్క వాళ్ళు చాలాసార్లు వెళ్ళినా సరే వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు అనమాట, ఇక్కడ రెస్టారెంట్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, నిజంగా చాలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందని. సో SVM గ్రాండ్కి అయితే వచ్చేసాం ఫైనల్గా మా అక్క వాళ్ళతో పాటు. ఇక్కడ మనం ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. అసలు నిజంగా టేస్ట్ మాత్రం స్టార్టర్స్ మాత్రం ట్రై చేసే తీరండి, అంత బాగున్నాయి. బిర్యానీ కూడా బాగుంది కాదంటలా, కానీ స్టార్టర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఈ రంజాన్ సీజన్లో మాత్రం డెఫినెట్గా ట్రై చేయాల్సిన బెస్ట్ రెస్టారెంట్స్. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ అంతా చక్కగా మన ఇంటి పక్కన వాళ్ళతో వెళ్ళి చక్కగా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది అనమాట. ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా మనకి ఫ్యామిలీతో వెళ్ళే రెస్టారెంట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా మా అక్క వాళ్ళ బాబు చూపిస్తున్నాడు సిగ్నల్ చూపించు అని. సో ఇంకా మేమైతే స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ ఆర్డర్ ప్లేస్ చేసాము. కాకపోతే మేము చాలా లేట్గా వెళ్ళాం అనమాట. ఆ టైం కల్లా రష్ అంతా తగ్గిపోయింది. మేము వెళ్ళేసరికి ఏంటంటే లేట్ అయింది. మేము వేరే చోటకి వెళ్ళి సో SVMకి వెళ్ళాం అనమాట. సో ఫైనల్గా సూప్ అయితే వచ్చేసింది. మేమేంటంటే చికెన్ మ్యాంచో సూపు అండ్ మటన్ పాయా సూపు తీసుకున్నాము. సో చికెన్ పాయా సూప్ మాత్రమే షూట్ చేశాను అనమాట, అది మిస్ అయిపోయింది పాయా. సో ఎనీహౌ ఇక్కడైతే మనకి స్టార్టర్ అయితే వచ్చింది. వావ్, చూడంగానే కలర్ కూడా సూపర్ యమ్మీగా ఉంది. సో నా ప్లేట్లో ఎప్పుడు సర్వ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను నేను మాత్రం. అండ్ ఇక్కడ సలాడ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. సలాడ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే నాకు క్వాంటిటీ కొంచెం తక్కువ ఇచ్చారేమో అనిపించింది, ఎందుకంటే టేస్ట్ బాగుంది కదా, ఇంకా కొంచెం ఇస్తే బాగుంది అనిపించింది అనమాట. సో మేము అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఇంకా 2-3 స్టార్టర్స్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. సో ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఇట్లా స్టార్టర్స్ ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అన్నీ చక్కగా అందరికీ వస్తాయి అనమాట. అదే మనము ఇద్దరంగా వెళ్ళామనుకోండి, అప్పుడు ఒకటే స్టార్టర్ తీసుకోవాల్సి ఉంటుంది, అన్నీ ట్రై చేయడానికి ఉండదు కదా. అందుకనేసి సో ఎక్కువ మంది వెళ్ళినప్పుడు మేము అందరం ఎక్కువ స్టార్టర్స్ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇంకైతే నెక్స్ట్ స్టార్టర్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ మేము ప్లాటర్ తీసుకున్నాము, ఇది షూట్ చేశాను. పిస్తా హౌస్లో కూడా ప్లాటర్ తీసుకున్నాము, బట్ అది మిస్ అయిందనమాట. ఇంక ఎనీహౌ ఇలానే ఉంటుందండి పిస్తా హౌస్లో కూడా, కాకపోతే ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది. అండ్
ఇది కూడా సూపర్గా ఉంటుందండి. అసలు ఎస్విఎంలో స్టార్టర్స్ మాత్రం నిజంగా ట్రై చేసే తీరాలి, అంత బాగుంటాయి. ఈ ప్లాటర్లో ఏంటంటే అన్నీ ఒక్కొక్క పీస్ వచ్చాయన్నమాట. నాకైతే సలాడ్ అయితే ఓకేగా ఉంది. ఇక్కడ ఇందాక స్టార్టర్కి సలాడ్ బాగుంది, దాంట్లో మొయినీస్ వేసి చక్కగా క్రీమీగా ఉందన్నమాట, జ్యూసీగా. సో ఇది ప్లాటర్ అనమాట. ఈ ప్లాటర్లో మొత్తం మనకి 4-5 టైప్స్ ఆఫ్ చికెన్ అయితే వచ్చింది. సో అవన్నీ లాగిచ్చేసాను అనమాట. ఆ తర్వాత బిర్యానీ ఆర్డర్ ప్లేస్ చేసాము. ఇక్కడ బిర్యానీ వచ్చేసి మేము చికెనే పెట్టాము. మేము వెళ్ళేసరికి మటన్ కూడా లేదంట. సో చికెనే ఉందనేసి చికెన్ బిర్యానీ తీసేసుకున్నాము. ఈ చికెన్ బిర్యానీ కూడా సూపర్గా ఉందండి. ట్రై చేయండి, మంచి రెస్టారెంట్కి వెళ్ళాము అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. సో మీకు పార్కింగ్ కూడా ప్లేస్ అయితే మంచిగా ఉంది. సో ప్రాబ్లం అయితే లేదు. మంచిగా వెళ్ళి ఫ్యామిలీతో అంతా ఎంజాయ్ చేయండి. నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క రెస్టారెంట్కి లొకేషన్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. వెళ్ళాలనుకునే వాళ్ళకి లొకేషన్ డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మేము షేక్స్ కూడా తీసుకున్నాము, చాక్లెట్ షేక్. అండ్ నెక్స్ట్ ఇంకా అంతా రిమైనింగ్ అందరం కూడా డ్రింక్స్ తీసేసుకున్నాము. అండ్ మా అక్క ఒక్కటి లెమన్ జ్యూస్ తీసుకుందనమాట. ఇంక ఈ బిర్యానీ అయితే మేము ఒక 2-3 చేసామన్నమాట ఆర్డర్, ఎక్కువ చేయలేదు. స్టార్టర్తోనే అందరికీ ఆంఫర్ట్ అయిపోయారనమాట. సో కొద్దిగా అందరికీ వచ్చేలాగా బిర్యానీ అయితే తీసేసుకున్నాము. ఈ బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది. ట్రై చేయండి, ది బెస్ట్ రెస్టారెంట్ అనమాట. సో మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. రైస్ కూడా మంచిగా కుక్ అయింది, పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ వచ్చేసి ఇది మనకి కొండాపూర్లో ఉంటుంది, కొండాపూర్ సిగ్నల్ దగ్గర ఎగ్జాక్ట్గా. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి మర్యాద రామన్ అనమాట. ఇక్కడ మాత్రం మేము వెళ్ళటం సెకండ్ టైమో థర్డ్ టైమో, కానీ అసలు ఆర్డర్ కొంచెం లేట్గా వచ్చిందిలే, కానీ అదొకటే డ్రాబ్యాక్ అనుకోండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, క్వాంటిటీ మాత్రం తక్కువే వచ్చింది. సో అందుకనేసి ఈసారి మేము ఇలా తాళి తీసేసుకున్నాం అనమాట. ఇది కూడా మర్యాద రామన్న వాళ్ళ స్పెషల్ తాళి అనమాట. దీంట్లోనే మీకు రాగి ముద్ద, వైట్ రైస్, కర్డ్ రైసు అండ్ బగారా రైసు అండ్ కర్రీస్ వస్తాయి. ప్రాన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ మటన్, అలాగే ఇంకా నాటుకోడి కర్రీ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఫిష్ కూడా ఉందండి దీంట్లోనే. సో ఈ ఒక్కటి మాత్రం మాకు బాగా నచ్చింది మర్యాద రామన్న. అండ్ హైదరాబాద్ వచ్చాక ప్యారడైజ్ బిర్యానీ తినకపోతే ఎలా, అసలు మొత్తం మిస్ అయిపోయినట్టే ఉండిద్ది. సో అందుకే ప్యారడైజ్ బిర్యానీ మాత్రం అసలు సూపర్ అంటే సూపరు. నేను ఇది వచ్చేసి మియాపూర్ జిఎస్ఎం మాల్లోది షూట్ చేశాను. మీకు ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ప్యారడైజ్ అయితే మాత్రం చాలా బ్రాంచెస్ ఉంటాయి, ట్రై చేయండి. నేను ఇక్కడ స్టార్టర్ తీసుకున్నాము అండ్ సింపుల్గా బిర్యానీ అండ్ సింపుల్గా డ్రింక్స్. సో ఖతం చేసేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంతలో మా హస్బెండ్ నాకు డిజర్ట్ కూడా కావాలి అని చెప్పేసి డిజర్ట్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసేసారు. మనకి పిస్తా హౌస్లో ప్యారడైజ్లో నాకు స్టార్టర్ కన్నా కూడా బిర్యానీ చాలా నచ్చింది. మీకు ఈ రెస్టారెంట్స్లో మీరు ట్రై చేస్తే ఏది నచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. ట్రై చేయనట్టయితే ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు. అండ్ దట్టు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి, సీ యూ, టేక్ కేర్.